కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ సాక్షిలో పనిచేసే ఈయన జగన్ ప్రెస్ మీట్లకు కానీ ఇటు సాక్షిలో సోషల్ మీడియా కానీ స్క్రిప్ట్లు ఇచ్చి ఈయన బహిరంగంగా అమరావతి మహిళలు వయసులని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఈరోజు నీలి మీడియా, కూలి మీడియా, పేటీఎం మీడియా ఇలాంటి దరిద్రపు పేర్లు ఎన్ని చెప్పినా కూడా సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి తక్కువే. మరి ఇలాంటి పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని ఇంకా అమరావతి రాజధాని పైన విషం చిమ్మటానికి ఏ దారులు కావాలి అన్ని దారులు వెతుకుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మనం గతంలో చూసాం. అదే అమరావతిని శ్మశానం అన్నాడు, ఎడార్ అన్నాడు, రాజధాని కాదని చెప్పాడు. ఇక్కడ మరి వరదలు వస్తే మునిగిపోయి అమరావతి అని ఎన్నో నీచమైనటువంటి నిందలు వేశాడు దాని మీద. కానీ ప్రజలు ఎవరు కూడా లెక్క చేయకుండా ఆయన చెప్పే మాటలో పెడచెవును పెట్టేసి గత ప్రభుత్వంలో 151 సీట్ ఇస్తే మరి మొన్న 24 ఎలక్షన్స్ లో ఆ 151లో ఒకటి తీసేసి 11కు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మరి రాష్ట్ర రాజధాని మీద అనేకమైనటువంటి నిందలు వేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, ఏమని కృష్ణరాజు బహిరంగ క్షమాపణ చెప్పాడు, సాక్షి మీడియా ఇలాంటిది ప్రోత్సహించదు, అది దాన్ని పోస్ట్ పెట్టడంపై మీరేమంటారు? అది పేటీఎం బ్యాచ్ అండి, అది చిల్లర బ్యాచ్. పావలా ఇస్తే ఆ కాసేపే తిడతారు, ఆ కాసేపే క్షమాపణ చెప్పారు. సిగ్గులేని బ్యాచ్. ఏంటంటే మహిళల్ని కించపరిచేసి ఆ తర్వాత నేను అనలేదు, నేను తప్పైపోయింది అని అంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రతి ఒక్క మహిళ కూడా. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చిల్లర పడేస్తే మహిళలు అంటే ఎవరు ఊరుకోరు. ఈరోజు రాజధాని మహిళా రైతులు దాదాపు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు వాళ్ళు పిల్లలకని దాచుకున్నటువంటి భూముల్ని మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేశారు. ఈ రోజు ఈ వెధవలు ఎప్పటికప్పుడు ఇంకా రాజధాని పైన నిందలు వేస్తూ రాజధానిని అపకీర్తి చేస్తూ అలాంటి పరమ పవిత్రమైనటువంటి రాజధాని బౌద్ధ మత క్షేత్రము, శాతవాహనులు పరిపాలించినటువంటి రాష్ట్రం అది. దేవతలు అన్నారు, ఏముంది అక్కడ జీసస్ ఉన్నాడా, అల్లా ఉన్నాడా, బౌద్ధుడు తిరిగినటువంటి ప్రదేశం అండి. ఎంతో ఆధ్యాత్మికతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కృష్ణరాజ్. అలాంటి వెధవల చరిత్రలు చూసుకోమని చెప్పండి. గౌతమ బౌద్ధుడు అక్కడికి వచ్చి నడయాడినటువంటి క్షేత్రం అది, బౌద్ధ మత పవిత్రమైనటువంటి క్షేత్రం అది. ఆ వెధవలకి కనీసం మహిళలను గౌరవించడమే తెలియదు. ఎదవలకి చరిత్రలు ఏం తెలుస్తుంది? చదువుకోమనండి, చరిత్ర చూడమనండి. అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి బౌద్ధ మతానికి క్షేత్రమైనటువంటి అమరావతిని నిందించడంలో ఇలాంటి వెధవలు చిల్లర పడేస్తే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు, తర్వాత మేము అనలే అంటారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళను కూడా కించపరుస్తూ మాట్లాడారు. వెంటనే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే యదవని, ఇటు ఈ కృష్ణరాజు అనే వెధవని ఇద్దరిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద చెప్పులతో కొడితే గానీ మేము అందరం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. కృష్ణరాజు అని ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కానీ వాళ్ళ సాక్షి సోషల్ మీడియా పోస్టులు కానీ స్క్రిప్ట్లు ఇచ్చేవారు. ఈయన సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళల చుట్టుపక్కల ఉన్న మహిళలని వయసులని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి అనేది మన రాజధాని. అమరావతి అనే రాజధాని ఎలాంటిదంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ఒక రాజధాని కావాలి. ఆ రాజధానికి స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు మనందరి భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇస్తే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాడో ఆ రోజు విషం చిమ్మటం మొదలు పెట్టాడు ఈ అమరావతి రాజధాని మీద. ఆ 5 సంవత్సరాల పాటు అమరావతి ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా హింసలు పెట్టాడో, ఎన్ని రకాల మాటలు అన్నాడో వాళ్ళ ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ తెలిసిందే ఈ విషయం. సరే, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ అవకాశాన్ని వాళ్లే ఎంత ఇదిగా ఇచ్చారో అంత గట్టిగా వెనక్కి లాక్కున్నారు. నువ్వు అనర్హుడివి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అని. ఒకటే గుర్తుంచుకోవాలి, అమరావతి అనేది దేవతల రాజధాని. ఆ దేవతల రాజధాని మీదకి వెళ్ళిన వాడు బాగుపడలేదు అనే దానికి నిదర్శనమే ఇవాళ నువ్వు 11 సీట్లతో ఇంట్లో కూర్చున్న ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఒక పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయావు. అలాంటి నువ్వు నీ సాక్షి పత్రికలో కొమ్మినేని శ్రీనివాస్ గాని కృష్ణరాజు గాని మాట్లాడినప్పుడు నీ నైతిక బాధ్యత, నీ ఒక ఆడవాళ్ళని నువ్వు అన్న మాటని మేము వెనక్కి తీసుకుంటున్నాము, మా పత్రిక కాబట్టి మేము నడుపుతున్న పత్రిక, వాళ్ళ మానస పుత్రిక సాక్షి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మానస పుత్రిక, తన భార్య భారతీ రెడ్డి నడుపుతున్న పత్రిక. వాళ్ళు నైతిక బాధ్యత తీసుకుని ఇవాళ పత్రికాముఖంగా క్షమాపణ చెప్పినట్టయితే ఇవాళ నిన్న ఒక మనిషిగా గుర్తించేవారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. క్షమాపణ చెప్పకపోగా వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటూ
మాట్లాడుకుంటా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రాష్ట్రానికి? నువ్వు చేసేదానికి ఎలా అంటే నిన్ను నువ్వు నీ నెత్తి మీద నువ్వే చేపట్టుకుని అదో పాతాళానికి వెళ్ళిపోతున్నావు. అంటే సాక్షి సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణ చెప్పారు. సాక్షి మీడియాలో అలాంటి మహిళల మీద అలాంటి ప్రోత్సహించదు, ఏ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు, అది ఇది అని సాక్షి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు సాక్షి సోషల్ మీడియాలో ఈ మాటలు అన్నారా? సాక్షి వేదికగా ఈ మాటలు అన్నారా? సాక్షి పోస్టులు పెట్టారు కదా. అదే పోస్టుల్ని ఆ భారతీ రెడ్డి ఆవిడ బాధ్యత తీసుకుని ఆవిడ ఎందుకు రావట్లేదు ఒక ఆడ మనిషిగా? అమ్మా, నీ కళ్ళ ముందు నీ ఇంటికి కోతవేటు దూరంలో 5 సంవత్సరాలు మహిళల్ని చిత్రహింసలకు గురి చేశారు నీ భర్త. ఆ రోజు నువ్వు స్పందించలేదు. తల్లి సమానరాలైన నీ అత్తగారు అన్నప్పుడు నువ్వు స్పందించలేదు. నీ ఆడబడిచైన చెల్లిని అన్నప్పుడు స్పందించలేదు. ఏంటమ్మా అసలు నీలో ఆడతనం ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకి ఒక అనుమానం కలుగుతుంది. భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి అనేది పెద్దల మాట, అంతేగాని భర్త తప్పుడు అడుగులు వేస్తుంటే ఆ తప్పటి అడుగుల్ని సరిదిద్దాల్సిన పాత్ర భార్య తీసుకోవాలి. అలా కాకుండా ఆ తప్పటి అడుగుల్ని ఇంకొంచెం తప్పటి అడుగులుగా మళ్లించడానికి నువ్వు చేస్తున్నావు చూసావా కృషి. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నిజంగా నీలాంటి భార్య ఉండబట్టే ఇలాంటి అక్రమాలు అరాచకాలు వైఎస్ జగన్ ఇవాళ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. మిమ్మల్ని ఒక్కటే అడిగేది, ఒకటే గుర్తుంచుకోండి, చంద్రబాబు గారు ఒకటే అన్నారు మీడియా వాళ్ళు అడిగినప్పుడు, మిమ్మల్ని అరెస్ట్ చేసిన వైఎస్ జగన్ ని మీరు జైల్లో పెడతారా అని. మేము పెట్టము, తన తప్పులే తనని జైలుకు వెళ్లేలాగా చేస్తాయి, అది నేను చెయ్యను, అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఒక ముఖ్యమంత్రిగా నేను చేస్తాను, నన్ను జైల్లో పెట్టాడని అతన్ని నేను జైల్లో పెట్టను అని. అమ్మా, శ్రీకృష్ణుడు కూడా 100 తప్పులు అయ్యే వరకు వేచి చూశాడు. నీ భర్త 100 తప్పులు కూడా ముగిసిపోయినాయి. ఇక శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే సాక్షి పత్రికలో మెయిన్ హెడ్డింగ్ గా నువ్వే రాయబోతున్నావు ఈ విషయాన్ని.